ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ హాస్పిటల్ చూస్తూ ఉంటే విశాఖపట్నం కన్నా గొప్ప హాస్పిటల్ రావడం అనేది ఈ ప్రాంతానికి అదృష్టం. ఎందుకంటే ఈ హాస్పిటల్ చూస్తూ ఉంటే మంచి 5 స్టార్ హోటల్లా ఉంది. ఈ 4S హాస్పిటల్ చూసిన తర్వాత ఎంత అయినప్పుడు కూడా బాగులేనటువంటి హాస్పిటల్కి ఎవరైతే వస్తారో బ్రహ్మాండంగా మళ్ళీ తిరిగి వెళ్ళినటువంటి అవకాశం ఉంది. హాస్పిటల్ చూస్తూ ఉంటే మంచి సదుపాయాలు ఉన్నాయి, అన్ని ఫెసిలిటీతో కలిపి. ఇవాళ గతంలో మేమందరం కూడా హైదరాబాదు, చెన్నై వెళ్ళి వాళ్ళ హాస్పిటల్కి, ఇవాళ ఆ ప్రాంతానికి వెళ్ళనక్కర్లేదు. విశాఖపట్నంలోనే ఒక మంచి హాస్పిటల్ తీసుకురావడానికి డాక్టర్ మురళీకృష్ణ గారు, మరి మా అక్క పులిసెల రాజేశ్వరి గారు, మా బావగారు కూడా కలిసి ఈ ప్రాంతంలో మంచి హాస్పిటల్ తీసుకురావడం అనేది మా అందరి తాలూకా అదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, ఇలాంటి హాస్పిటల్ ఇవాళ 4S మరి హాస్పిటల్ ఈ ప్రాంతంలో రావడం, బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ ఈ ప్రాంతంలో రావడం అనేది అందరి తాలూకా అదృష్టం అని చెప్పేసి కూడా, ఇటు అనకాపల్లి నుంచి కానీ ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు కానీ ప్రధానమైనటువంటి రహదారులు ఉంది. ఇవాళ స్టీల్ ప్లాంటు, NTPC, హిందూజా ఇలాంటి ప్రాంతాలకు ఉన్నటువంటి హాస్పిటల్, ఒక సరైనటువంటి హాస్పిటల్ ఈ ప్రాంతంలో రావడం అనేది అదృష్టం అని చెప్పి కూడా భావిస్తూ, ఈ హాస్పిటల్ ఇప్పుడు కూడా బాగుండాలని చెప్పి కూడా ఇందులో ఉన్నటువంటి పేషెంట్లు ముఖ్యంగా అందుబాటులో ఉన్నటువంటి మంచి హాస్పిటల్ రావడం అనేది అదృష్టంగా భావిస్తానని చెప్పి గాజువాక నియోజక ప్రజలందరి తాలూకా అదృష్టంగానే భావిస్తున్నాం. చేతంటే ఎన్ని హాస్పిటల్ ఉన్నప్పటికీ మరి వ్యాధులు కూడా చాలా ఎక్కువగా వేల సంఖ్యలో వచ్చినటువంటి సందర్భాల్లో, ఎన్ని హాస్పిటల్ ఉన్నప్పటికీ ఖాళీలు లేక, బెడ్లు దొరక్క ఈతి బాధలు పడుతూ ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భాలు చాలా చూసాం. ముఖ్యంగా కరోనా టైంలో అయితే మరి ఎన్ని హాస్పిటల్ ఉన్నప్పటికీ బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అనేది మనం చూసాం. అలాంటి సందర్భంలో స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఎక్విప్మెంట్ ఉండే హాస్పిటల్ ఉన్నప్పటికీ, టౌన్ లో హాస్పిటల్ ఉన్నప్పటికీ ఇంకా చాలా మందికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందక, వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చూసాం. చేత భవిష్యత్తులో హాస్పిటల్ విరివిగా ఉంటే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. నాణ్యతతో కూడుకున్నటువంటి వైద్యాన్ని అందించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఈ సంస్థ వారిని కోరుకుంటూ, దినదిన అభివృద్ధి చెంది ఉన్నతమైన స్థితిలోకి ఎదగాలని, ఆ దేవుడు ఆ రకంగా ఆశీర్వదించాలని, వాళ్ళని ఆ రకంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. చాలా మంచి ఉద్దేశంతో వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ కోడల్ని కూడా డాక్టర్లుగా చదివించి, మరి ఈ యొక్క వాళ్ళ భర్త కూడా మురళీకృష్ణ గారు కూడా గాజువాకలో డాక్టర్గా మంచి పేరు పొందినటువంటి వ్యక్తిగా ఈ కోరవనపాలెంలో మంచి సేవలు అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ, మరి పల్లా సింహాచలం గారి యొక్క కూతురు, ఆవిడ ఏకైక కూతురు, చాలా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తి. చాలా మంది అనుకుంటారు కఠోరంగా మాట్లాడుతుందని, కానీ చాలా మంచి వెన్నలాంటి మనసు ఉంది. తప్పు చేసిన వాళ్ళకి మాత్రం ఎవరైనా క్షమించదు, కానీ మంచి వాళ్ళకి మంచి మనసుతో ఆహ్వానిస్తుంది, ఆశీర్వదిస్తుంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి రాబోయే కాలంలో ఈ హాస్పిటల్ మంచి ప్రసిద్ధి చెంది మంచి సర్వీస్ అందించి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి, నిర్వాసితులకు కూడా మంచి సర్వీస్ చేస్తారని చెప్పేసి, గాజువాక స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు అందరికీ అందుబాటులో ఉండేటటువంటి హాస్పిటల్ ఇది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలనుకుంటే అండ్ ఆటోమేటిక్ సిగ్నల్ ఇవన్నీ క్రాస్ చేసేసరికి చాలా మంది ఎత్తడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదనే కాన్సెప్ట్తో ఇక్కడ 4S మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించాలని మేము 2022లో నిర్ణయించుకొని అదే రోజు నుంచి ప్రతిరోజు కష్టపడి ఈరోజు ఫుల్ఫిల్గా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇనాగ్రేషన్ చేయడం. ఇక్కడ 4S హాస్పిటల్ స్థాపించడానికి మెయిన్ కారణం ఏంటంటే, పాకిరేపేట అండ్ నర్సీపట్నం అండ్ చోడవరం, అనకాపల్లి ప్రాంతాల నుంచి వైజాగ్ వెళ్ళి వైద్యం చేయించుకోవాలి ఎవరైనా. ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు. అలాంటి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే చాలా కష్టం అవుతుంది. వాళ్ళ కోసం 24/7 ఒక మల్టీ స్పెషాలిటీ ఉండాలన్న కారణంతో ఇక్కడ స్థాపించడం జరిగింది. మంచి పేద మధ్యతరగతి కుటుంబాలకు మెయిన్, ఎందుకంటే ఇక్కడ అంత క్వాలిటీగా ఉంటుంది, తక్కువ అమౌంట్తో నాణ్యమైన వైద్యం అందిస్తుందండి. మల్టీ స్పెషాలిటీ అంటే అందరూ అనుకుంటారు అది అందరు డాక్టర్లు ఉంటారు,
కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, గైనకాలజీ, పీడియాట్రిషియన్, జనరల్ అందరూ ఉంటారు అవైలబుల్గా. 24/7 అందరికీ కూడా నాణ్యమైన వైద్యం అందుతుందండి. ఇక్కడ అందరూ కూడా పేద మధ్య తరగతి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇండస్ట్రీలో మెయిన్ ఫార్మా తీసుకుంటే, స్టీల్ ప్లాంట్ తీసుకుంటే, అక్షతాపురం ఫార్మా తీసుకుంటే, ఇక్కడ దుప్పటి ఈపీజెడ్ తీసుకుంటే చాలా దగ్గర ఈ మా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళందరికీ అంటే ఒక బర్ణవాటు కూడా ఎక్కడ లేదండి లోకల్లో. అందరూ సివిల్స్ హాస్పిటల్కి వెళ్తే వెళ్ళేసరికి డెత్ అయిపోతున్నారు. వాళ్ళు డెత్ అవ్వడం కారణంతో ఇక్కడ ఒక 10 బెడెడ్ బర్ణవాటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బర్నింగ్ ఇంజరీస్ కి ఒక క్వాలిటీగా నాణ్యమైన వైద్యం అందించి వాళ్ళందరూ బాగుండాలని ఉద్దేశంతో ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇక్కడ 8 ఓపీడీ ఛాంబర్స్ ఉన్నాయండి, 8 డాక్టర్స్ క్వాలిఫైడ్ వెల్ హైజీనిక్ గా ఏర్పాటు చేసాం. అలాగే ఫస్ట్ ఫ్లోర్ తీసుకుంటే వెల్ ఓటీ కాంప్లెక్స్ 3 ఓటీ కాంప్లెక్స్ ఉన్నాయి. అలాగే నియోటల్ ఐసీయూ ఉన్నాయి. అలాగే థర్డ్ ఫ్లోర్ తీసుకుంటే వెల్ ఐసీయూ అంటే ఫీమేల్ వార్డ్ 10 బెడెడ్ ఐసీయూ, మేల్ వార్డ్ 10 బెడెడ్ ఐసీయూ. అలాగే థర్డ్ ఫోర్త్ తీసుకుంటే సింగిల్ రూమ్ అండ్ విఐపీ రూమ్స్ అండ్ షేరింగ్స్ అండ్ జనరల్ వార్డ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అందరికీ అందుబాటులో ఉండేటట్టు కుర్మన్ఫామ్ హైవేలో ఇలా ఆటో దిగి ఇలా రావచ్చు, ఇలా బస్ దిగి ఇలా రావచ్చు, వెళ్ళొచ్చు. అందరూ కూడా హ్యాపీగా నాణ్యమైన వైద్యం అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.